తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొలువు తీరటమే. ఈ సమయంలో ఏపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతున్న వేళ ఎవరెవరికి ఏ పదవులు దక్కుతాయి, అసలు ఎవరెవరు కేబినెట్ లో బెర్తులు దక్కించుకుంటారో అనేది కీలకంగా మారింది. ఈ సందర్భంగా ఒక పదవి కోసం పవన్ పట్టుబడుతున్నారని అంటున్నారు. ఈ నెల 12న ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమయంలో చంద్రబాబుతో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో పవన్ పోస్ట్ పై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారట. పైగా ఆ పదవి తానొక్కడికే ఇవ్వాలని, జగన్ సర్కార్ మాదిరి 4-5 ఉప ముఖ్యమంత్రులు ఉండకూడదని అంటున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో జనసేనకు కనీసం 4 మంత్రి పదవులు కూడా ఇవ్వాలని పవన్ పట్టుబడుతున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు నో చెప్పారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కష్టానికి చంద్రబాబు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారని అంటున్నారు. దీంతో జనసేనలో ఎవరెవరు మంత్రి పదవుల రేసులో ఉన్నారనేది ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా ముందుగా నాదెండ్ల మనోహర్ పేరు బలంగా వినిపిస్తుందని అంటున్నారు. మండలి బుద్ధప్రసాద్, కొనతాల రామకృష్ణ, పులపర్తి అంజిబాబు, కందుల దుర్గేష్, ఆరణి శ్రీనివాసులు, పంచకర్త రమేష్, బొమ్మిడి నాయకర్, దేవవర ప్రసాద్ పేర్లు కూడా మంత్రి పదవుల రేసులో ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు చిరంజీవి, నాగబాబుల నుంచి సిఫార్సులు అందే అవకాశం ఉందని అంటున్నారు. జనసేన సంగతి అలా ఉంచితే కేంద్రంలో 2 కేబినెట్ బెర్తులు సంపాదించుకోకపోవటం అటువైపు నుంచి కూడా చంద్రబాబుకు కండిషన్స్ వస్తున్నాయని అంటున్నారు. జనసేన సంగతి ఎలా ఉంటే కేంద్రంలో 2 కేబినెట్ బెర్తులు సంపాదించుకోవడంతో అటువైపు నుంచి కూడా చంద్రబాబుకు కండిషన్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా బీజేపీకి 2 మంత్రి పదవులు అడుగుతున్నారని సమాచారం. దీంతో బీజేపీ నుంచి ఎవరెవరు మంత్రులు కాబోతున్నారనే లోపు పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా బీసీ కోటాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ కు ఆ అవకాశం దక్కవచ్చని అంటున్నారు. ఇక మిగిలిన జనరల్ కోటాలో మంత్రి పదవిని హెవీ కాంపిటీషన్ ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో బలమైన పేర్లే తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు అదోని ఎమ్మెల్యే పార్థసారథి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డిల పేర్లు లైట్ తీసుకోలేకని చెప్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు కేబినెట్ లో జనసేన నుంచి 4 మంత్రులు, బీజేపీ నుంచి 2 మంత్రులు ఉండబోతున్నారని మాత్రం నొక్కి చెప్తున్న పరిస్థితి. ఇక ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై పట్టుబడుతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.